గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం సంచలనంగా అనిపించినా ఊహించిందే అవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీని అరెస్ట్ చేస్తారని ఎదురు చూశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వంశీ అమెరికా వెళ్లిపోయారన్న చర్చ కూడా జరిగింది. అమెరికా నుంచి వంశీ తిరిగి వచ్చే అవకాశం లేదని చెప్పుకుంటుండగా ఇటీవలి కాలంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఈ నెల 20న రానుంది. అంతలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ అరెస్టుకు ముందు అనేక ట్విస్టులు తప్పలేదు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ హఠాత్తుగా ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన్ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పాడు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. రాత్రి కేసు పెట్టి ఉదయమే వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసులో కూడా నిందితుడిగా ఉన్నందున ఆ కేసులో కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. బాపులపాడు మండలం ఆరుగోలంలో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు నమోదైంది. గన్నవరానికి చెందిన కాసర్నేని రంగబాబుపై దాడి కేసు ఉంది. హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. పైగా నిండు సభ సాక్షిగా చంద్రబాబు సతీమణిపై వంశీతో పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు చేసిన కమెంట్స్ ఫలితంగా అప్పట్లో చంద్రబాబు కంటతడి పెట్టి మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని సవాలు చేసి మరీ పంతం నెగ్గించుకున్నారు. వంశీ రౌడీతనంగా మాట్లాడతారని, అందరినీ బూతులు తిడతారని ప్రచారం ఉంది. వంశీ అరెస్టు తర్వాత ఇంకెవరన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. వంశీ, కొడాలి నాని జంట కవులుగా ఉండేవారు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత వీరి మీద ఉన్న కేసులన్నీ తిరగతోడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాస్త ఆలస్యమైన మాట నిజమే అయినా ఇప్పుడు పక్కా ఆధారాలతో ఫిక్స్ చేసేందుకు సిద్ధమవుతోంది.